హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీ సాక్షి వ్లాగ్స్. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను ఈ పెద్ద వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసరికి మేము రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ గురించి మా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మేము కోచి అయితే రీచ్ అయిపోయాం బెంగళూరు నుండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఆన్ ద వే మేము ఆ రోజు ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నామో అక్కడికి వెళ్తున్నాం. మా లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి చియప్పర వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ స్పైస్ గార్డెన్స్. అండ్ మేము అసలు బెంగళూరు నుంచి కోచికి బై బస్ వచ్చాము. అండ్ మేము ఈ ట్రిప్ మొత్తము ఒక ట్రిప్ ప్లానర్స్ ద్వారా మేము ఇది ప్లాన్ చేసుకున్నాము. కోచిలో వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చేసి మమ్మల్ని క్యాబ్లో పికప్ చేసుకున్నారు. సో తనే మొత్తం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఏ ప్లేసెస్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అని తను తీసుకెళ్ళాడు. అండ్ మా సెకండ్ ప్లేస్ వచ్చేసరికి స్పైస్ గార్డెన్. స్పైస్ గార్డెన్లో ఇంకా వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, హెయిర్ ఆయిల్ అయినా, నీ పెయిన్ రిలీఫ్ ఆయిల్, ఇట్లా డిఫరెంట్ ఆయిల్స్ ఎలా చేస్తారు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ చూపించారు. సో వాళ్ళ ఓన్ ప్లాంటేషన్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే, పీక్ సీజన్లో ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అందరికీ అదే టైంలో మేము వెళ్ళింది ఎగ్జాక్ట్లీ డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు వెళ్ళాము. అందరికీ అదే టైంలో హాలిడేస్ ఉండటం వల్ల ఎక్కడ చూసిన ప్లేసెస్ ఫుల్లీ క్రౌడెడ్ అయిపోయాయి. అండ్ ట్రాఫిక్ కూడా సగం టైం మొత్తం ట్రాఫిక్కే కవర్ అయిపోతుంది. అండ్ కొన్ని ప్లేసెస్ కూడా మిస్ అవుతాం మనం ఆ డేలో ప్లాన్ చేసిన ప్లేసెస్. సో బెటర్ ఏంటంటే ఆఫ్ సీజన్లో వెళ్ళటం బెస్ట్ అని నేను ఈ ట్రిప్ ద్వారా నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని స్పైసెస్ అంతా చూసిన తర్వాత మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి చాక్లెట్ ఫ్యాక్టరీ. అండ్ మా పాప కూడా చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తుంది. మార్నింగ్ నుంచి అమ్మ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టమే కదా. అండ్ ఈ దారిలో కూడా సీనరీ చూడడానికి చాలా ప్లెజెంట్గా అంతా బాగుంది, కానీ కొంచెం ఘాట్ సెక్షన్ లాగా అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే మేము ఫస్ట్ డే మొత్తం ప్లేసెస్ని ఎంజాయ్ చేసాము. మెయిన్లీ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ మొత్తం టేస్ట్ చేసాము. అండ్ అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళైతే ఓకే చాక్లెట్ టేస్ట్ చేయండి, మీరు కొనకపోయినా టేస్ట్ చేయండి అన్నట్లు ఇస్తున్నారు. నేను ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే, అసలు చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండ్ ప్రాసెస్ మొత్తం నీట్గా అయితే ఇక్కడ నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ పిక్చర్స్లో కూడా చాలా నీట్గా చూపిస్తున్నారు. కోకోవా ఫ్రూట్ యొక్క సీడ్స్ అనేది తీసి చాలా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ పౌడర్గా చేసి ఆ పౌడర్తో చాక్లెట్ అనేది ప్రిపేర్ చేస్తారనేది నేను ఓవరాల్గా అయితే తెలుసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఆల్మండ్, స్ట్రాబెర్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేశాను. చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని చాక్లెట్స్ కూడా ఇంటికి తెచ్చుకున్నాను. ఇది మా ఫస్ట్ డే వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మేము రిమైనింగ్ డే 2, డే 3, డే 4 వీడియోస్లో ఏం చేశామో, ఏ ప్లేసెస్ విజిట్ చేశామో నా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మీరు ఎవరైనా రీసెంట్గా ట్రావెల్ ఇలానే పీక్ సీజన్లో ట్రావెల్ చేశారా, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో కూడా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.